గనులను ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో రావటం జరిగింది. చాలాసార్లు రావటం జరిగింది, మిస్టేక్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఒక్క మార్క్ తోటి కూడా మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్లో జాబ్ రావడానికి ఎన్నో బిట్లు అవసరం లేదు. ఒక బిట్తో జాబ్ రావచ్చు, ఒక బిట్తో జాబ్ రావచ్చు. 1 మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ విచ్ సెక్టార్ ఆర్ మైన్స్ కన్సిడర్డ్ ఏ పార్ట్? గనులను ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, ఆల్ ఆఫ్ దీస్. ప్రాథమిక రంగం అన్నాడు, ద్వితీయ రంగం అన్నాడు, తృతీయ రంగం. మరి వ్యవసాయం కానీ, అడవులు కానీ, మత్స్య సంపద కానీ, పశుపోషణ కానీ, గనులు కానీ ప్రాథమిక రంగం. మరొకసారి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు ప్రాథమిక రంగం. కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం కానీ, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ తయారు రంగం కానీ, విద్యుత్, చమురు, గ్యాస్ సప్లై అంటే గ్యాస్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెకండ్ సెక్టార్. హోటల్స్, రెస్టారెంట్, బిజినెస్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సర్వీసెస్, ఇవన్నీ సేవా రంగం. మరి ఇక్కడ మనకి క్లారిటీగా ప్రాథమిక రంగంలో ఏముంటాయి, ద్వితీయ రంగంలో ఏముంటాయి, తృతీయ రంగంలో ఏముంటాయి అని తెలిసినప్పుడు ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. గనులు ఏ రంగంలో భాగం అంటే ఇలా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ పరిగణించినప్పుడు అప్పుడు ప్రైమరీ సెక్టార్ అని మనం ఆన్సర్ చేయాలి. ప్రైమరీ సెక్టార్ అనేది ఆన్సర్. కానీ ఇదే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే గనులు ఏ రంగంలో భాగం అంటే, గనులు ఏ రంగంలో భాగం అన్నప్పుడు ఇక్కడ వ్యవసాయ రంగం ఇచ్చి, ఇక్కడ పారిశ్రామిక రంగం ఇచ్చి, ఇక్కడ సేవా రంగం ఇచ్చి పరిగణించినప్పుడు అప్పుడు మనం పారిశ్రామిక రంగం చేయాలి.